ఈ నెల 22 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఈ నెల 21న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్న కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి హాజరు కావడం లేదంటున్న టీఎంసీ. ఈ నెల 23న పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. తిహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత. దీన్ దయాల్ ఆసుపత్రికి తరలింపు. ఢిల్లీ లిక్కర్ కేసులో 4 నెలలుగా తిహార్ జైల్లో ఉన్న కవిత. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారని వార్తలు వస్తున్నాయి. దీనిపై బీఆర్ఎస్ నాయకత్వం సమాధానం చెప్పాలన్న అసదుద్దీన్ ఓవైసీ. రుణమాఫీ మార్గదర్శకాలను తప్పుపట్టిన మాజీ మంత్రి హరీష్ రావు. చేతల పాలన పోయి షరతుల పాలన కొనసాగుతుందని కామెంట్. రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ అనడం దారుణమని వ్యాఖ్య. ఈ నిబంధనలు ఎన్నికల టైంలో ఎందుకు చెప్పలేదని నిలదీత. స్పీకర్ను కలిసిన బీఆర్ఎస్ నేతల బృందం. పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని వినతి. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులపై పోరాడుతుందని వెల్లడి. షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మోసం చేసే వాళ్లకు ప్రజలు బుద్ధి చెబుతారన్న ఎంపీ ఈటల. విశ్వసనీయత లేనందుకే బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్య. ఇప్పుడు ప్రజలు మరోసారి మోసపోయారన్న ఈటల. రాధాకిషన్ రావును 2 రోజుల కస్టడీకి అనుమతినిచ్చిన నాంపల్లి కోర్టు. జూబ్లీహిల్స్లో నమోదైన కేసులో 10 రోజుల కస్టడీ కోరిన పోలీసులు. వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేత్కర్ పై చర్యలు. పూజా ఖేత్కర్ ఐఏఎస్ ట్రైనింగ్ ను నిలిపివేస్తున్నట్టు ప్రకటన. ట్రైనింగ్ లో అధికారిక దుర్వినియోగానికి పాల్పడినట్టు విమర్శలు. స్వాతి మాలివాల్ పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం. 30 హజారీ కోర్టులో బిభవ్ కుమార్ కు ఛార్జిషీట్ దాఖలు. పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం. దోడా ఎన్కౌంటర్ ఘటన మాపనే. కశ్మీర్ టైగర్స్ ప్రకటన. ఢిల్లీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడులు. సూపర్ మార్కెట్లతో పాటు హోటళ్లలో సోదాలు. శాంపిల్స్ ను ల్యాబ్ కు తరలించిన అధికారులు. అస్సాం మారిగావ్లో పోటెత్తుతున్న వరద. బ్రహ్మపుత్ర నదికి పెరుగుతున్న నీటి మట్టం. భయం గుప్పిట్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు.